తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టీ20 క్రికెట్లో బెస్ట్ ఓపెనర్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. 2 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న టీ20 ఫార్మాట్లో ఎంతో మంది ఓపెనర్లు తమదైన ముద్ర వేశారు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, యాడమ్ గిల్క్రిస్ట్, ట్రావిస్ హెడ్, బ్రెండన్ మెక్కలం, క్రిస్ గేల్, డూప్లెసిస్, జోస్ బట్లర్ లాంటి ప్లేయర్స్ పొట్టి ఫార్మాట్లో ఓపెనర్లుగా వచ్చి దుమ్ము రేపిన చరిత్ర ఉంది. వీరిలో ఒక బెస్ట్ ఓపెనర్ ఎంచుకోమంటే అదొక బిగ్ ఛాలెంజ్. ఇలాంటి ఛాలెంజ్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఎదురైతే ఎలా ఉంటుంది? కోహ్లీ తన బెస్ట్ టీ20 ఓపెనర్గా ఎవరిని ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం. ఆదివారం సరదాగా సాగిన ర్యాపిడ్ ఫైర్లో కోహ్లీని బెస్ట్ టీ20 ఓపెనర్ ఎంచుకోమని అడిగారు. ఆర్సీబీ షేర్ చేసిన ఈ వీడియోలో మొదటి టీ20 ఫార్మాట్లో బెస్ట్ ఓపెనర్ ఎవరంటే సునీల్ నరైన్, ఆడమ్ గిల్క్రిస్ట్ పేర్లను చెప్పారు. దీనికి కోహ్లీ ఆసీస్ దిగ్గజం గిల్క్రిస్ట్ పేరు చెప్పాడు. ఆ తర్వాత గిల్క్రిస్ట్, ట్రావిస్ హెడ్లలో ఎవరిని అడిగితే హెడ్కే కోహ్లీ ఓటేశాడు. ఇక హెడ్తో పాటు టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరును ముందుంచితే కోహ్లీ కొంచెం సేపు ఆలోచించి సెహ్వాగ్ అని తన మనసులో మాట చెప్పాడు. ఇక సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్లలో బెస్ట్ ఎవరని అడిగితే టీ20 ఫార్మాట్లో అయితే ఖచ్చితంగా సెహ్వాగ్ అని కోహ్లీ మరో ఆలోచన లేకుండా చెప్పాడు. ఆ తర్వాత జరిగిన ర్యాపిడ్ ఫైర్లో శిఖర్ ధావన్, బ్రెండన్ మెక్లం, ఫాఫ్ డూప్లెసిస్ ల కంటే సెహ్వాగ్ బెస్ట్ అని విరాట్ అన్నాడు. అయితే సెహ్వాగ్, క్రిస్ గేల్లో ఎవరు బెస్ట్ అని అడిగితే కోహ్లీ గేల్కే ఓటేశాడు. ఇక చివరిగా గేల్, రోహిత్ శర్మలో ఎవరు టీ20 బెస్ట్ ఓపెనర్ అనే ప్రశ్న ఎదురుకాగా కోహ్లీ ఎలాంటి టైం తీసుకోకుండా గేల్ పేరునే చెప్పాడు. దీంతో కోహ్లీతో జరిగిన ర్యాపిడ్ ఫైర్లో బెస్ట్ టీ20 ఓపెనర్గా గేల్ నిలిచాడు. ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ ర్యాపిడ్ ఫైర్లో సచిన్, రోహిత్, శిఖర్ ధావన్, సెహ్వాగ్ లాంటి పేర్లను కాదని గేల్ను బెస్ట్ టీ20 ఓపెనర్గా కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ చెప్పిన ఈ సమాధానంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గేల్ టీ20 క్రికెట్లో ఇప్పటికే శిఖరాన ఉన్నాడు. టీ20 చరిత్రలో గేల్ ఓవరాల్గా 455 ఇన్నింగ్స్లలో 14,562 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే 142 మ్యాచ్లు ఆడిన ఈ వెస్టిండీస్ లెజెండర్ 4,965 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో వరుసగా 2 సీజన్లలో గేల్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలవడంతో పాటు ఈ మెగా లీగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డు కూడా గేల్ పేరిట ఉండడం విశేషం. ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే గేల్, కోహ్లీ ఇద్దరు కూడా గతంలో ఆర్సీబీ తరపున ఆడారు. ఆ సమయంలో కోహ్లీ గేల్ బ్యాటింగ్ దగ్గరుండి చూశాడు. అంతేకాదు వీరిద్దరి మధ్య ఐపీఎల్లో చాలా ఏళ్ల చక్కటి అనుబంధం ఉంది. గేల్ ఇప్పటికే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగా కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతూ తమ టీ20 కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఓవరాల్గా కోహ్లీ తన బెస్ట్ టీ20 ఓపెనర్గా గేల్ని ఎంచుకోవడం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.